మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు బీరకాయ పాలకూర ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక బాండ్లీలో కొద్దిగా నూనె వేసుకోండి. అర స్పూన్ ఆవాలు వేసుకోండి. అర స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఒక స్పూన్ శనగబ్యాళ్ళు, ఒక స్పూన్ ఉద్దిబ్యాళ్ళు, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను ఇలా సన్నగా తరుక్కోండి. అలాగే ఒక 6 పచ్చిమిరపకాయలను తరుక్కోండి. అంతా తిరగవాతలోకి వేసేసుకోండి. కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకోండి. కొద్దిసేపు మగ్గిన తర్వాత చూడండి, బీరకాయని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. నేను 1/2 కిలో బీరకాయని తీసుకున్నానండి. దాన్ని కూడా తిరగవాతలోకి వేసేసుకోండి. బాగా కలుపుకోండి. కొద్దిసేపు మూత పెట్టి బాగా మగ్గనివ్వండి. చూడండి, చక్కగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోండి. 100 గ్రాముల పాలను ముందుగానే కాచి చల్లార్చుకొని తర్వాత చారులోకి వేయండి. కాగిన పాలనే వేయండి. పచ్చిపాలు వేస్తే పాలు పగిలిపోతుందండి. బాగా ఉడకబెట్టుకోండి. దించడానికి ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ పాలకూర రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రుచులను ఆస్వాదించండి.